సార్ జేఏసీ తెలంగాణ ఉద్యమంలో ఒక మైల్ స్టోన్ తెలంగాణ జాక్. ఈ ఏర్పాటు ఎట్లా జరిగింది? ఎవరి ఆలోచన ఇది? అది వాస్తవానికి 2009 ఎన్నికలప్పటి నుంచే, ఎన్నికలు జరగంగానే ఒకసారి, ఇంతకుముందు మీరు అన్నారు, నేను మర్చిపోయిన ఒక విషయము, అన్ని సంఘాలతో మాట్లాడండి సార్, అందరి అభిప్రాయాలు తీసుకోండి, ఓటమి అయినంత మాత్రాన కార్యాచరణ అయితే ఆగదు కదా, కాబట్టి అందరినీ వినండి, ఒకసారి వింటే వాళ్ళు కూడా సంతృప్తి పడతారు కదా, నిరాశ కొంతైనా తగ్గుతుంది కదా అని మేము అందరం సూచన చేస్తే ఒకరోజు ముఖ్యమైన ఒక 30 మందిని పిలిచిండు, అందరితోని మాట్లాడండి, కొత్త విషయాలు ఏం చెప్పలేదు కానీ ఒకటి మాట్లాడటం మంచిదైందిలే అని అన్నాడు. లాస్ట్కి అయిపోయింది. అది అయిపోయినాక ఇక మొత్తం మీదనైతే అందరం కలిసి పని చేయకపోతే కుదరదు అనే భావన ఆయన మనసులో కూడా ఉంది అప్పటికే. ఏదో ఒక రకంగా అందరం ఒక వేదిక మీదకి రాకపోతే తెలంగాణ కష్టం అనేది మాకు కూడా ఉన్న అభిప్రాయం. టీఆర్ఎస్ నాయకత్వం పైన చాలా విమర్శలు ఉండినవి, వాళ్ళ పద్ధతుల మీద కూడా చాలా విమర్శలు ఉన్నాయి. ఎన్ని విమర్శలు ఉన్నా మొత్తం మీదనైతే మనం కొంత పని కోసం కలవక తప్పదు. ఇది వైరుధ్యం ఎంత ఉంటుందో మనకు కొంత ఐక్యత కూడా అంతే గుర్తించటం కూడా అవసరం అనేది నాకు అభిప్రాయం ఉండేది. కానీ చాలామంది మా మిత్రులు దాన్ని వాళ్ళను నమ్మటం కంటే విడిగా ఉండి పనిచేయటమే కరెక్ట్ అని భావించిన వాళ్ళు ఉండే. తెలంగాణ కోసం అనుకునే వాళ్ళందరం ఒక దగ్గర కలవకపోతే కష్టం అనేది నాకున్న అభిప్రాయం. అట్లా కొంత మేము కలిసి పనిచేసేది. ఆ విషయంలో వాళ్ళకున్న ప్రత్యేకతల్ని మేము ఎన్నడూ ప్రశ్నించలేదు, వాళ్ళ అవసరాలను మేము ప్రశ్నించలేదు. కాబట్టి కొంత ఐక్యత కూడా సాధ్యమైంది, మేము ఐక్యత కొనసాగించడం కూడా వీలైంది. అట్లా అటు తర్వాత జేఏసీ అనే భావన మొట్టమొదట ఉనికిలోకి వచ్చింది యూనివర్సిటీ. అక్కడ పిల్లలందరూ కలిసి జేఏసీగా ఏర్పడి 30-40 సంఘాలు ఉండేవి. వాళ్ళు ఓయూజేఏసీగా పనిచేయటం మొదలుపెట్టడంతో తెలంగాణ మొత్తం ప్రజలకు కూడా ఒక స్ఫూర్తిగా ఉంది. అటు తర్వాత ఇక జేఏసీగా ఏర్పడాలనేది ఒక భావన ఉన్నా దాన్ని మొట్టమొదట చొరవ చూపింది కేసీఆర్. దాంట్లో అనుమానం ఏం అవసరం లేదు. ఆయన జానారెడ్డి గారితో మాట్లాడటం, ఇక అప్పుడు మేమందరం కూడా అప్పటికే కేసీఆర్ గారి దీక్షకు సంఘీభావంగా అందరం కలిసి పనిచేయాలని అన్ని సంఘాలతోని కలవటం. అప్పటికి తెలంగాణకి ఇక్కడ ఆఫీసులు ఎక్కడి లేవు, ప్లేస్ లేదు. ఆ గన్ పార్క్ కాడ కలుసుకునేది, ఎండకు అక్కడ కూర్చొని ఒక్కోసారి నడుములు బీక్కపోయేది, లేకపోతే ఎప్పుడైనా ఒకసారి ఏదైనా ఇంటి దగ్గర కలుసుకోవటము, అట్లా చేసి మొత్తానికైతే ఆ యూనివర్సిటీ ఉద్యమాన్ని కాపాడుకోవటము. పిల్లలు ఒక్కలే ఉద్యమం చేయటం వల్ల దాడికి గురవుతున్నారు, బయట కూడా ఆర్గనైజ్ కావాలని చెప్పి లాయర్లను వాళ్ళను అందరినీ సమీకరించటం, అట్లా మొదలైంది ఒక ప్రయత్నం అనేది. అప్పటికే ఒకటి మొదలైంది. అందరం కలిసి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం, సమన్వయంతో సాగుతూ ఉన్నాం. కాబట్టి ఒక జేఏసీకి కావలసిన గ్రౌండ్ వర్క్ ఆ దీక్షా కాలంలోనే ఏర్పడింది. ఇవన్నింటి నేపథ్యంలో మొత్తానికి 2000 డిసెంబర్ నాడు ఎప్పుడైతే ఆంధ్రా పాలకులు అడ్డంబడి తెలంగాణ రాకుండా వాళ్ళు రాజీనామా ఒక నాటకం ఆడినరో, అప్పుడు ఇక తెలంగాణ ప్రజలు మనోళ్ళు కూడా రాజీనామా చేయాలి, మనం కూడా గట్లనే ఒక్కతాటి మీదకి వచ్చి కొట్లాడాలని కింద జనం నుంచి ఒత్తిడి రావటం, మొత్తానికి వాతావరణం అనేది ఏర్పాటుకు అప్పటికే జరిగిపోయింది. అట్లా 23 డిసెంబర్ నాడు జేఏసీ ఉనికిలోకి వచ్చింది. 2000 సంవత్సరం వరకల్లా మీరు రైతుల సమస్యల మీద, పౌర హక్కుల మీద పనిచేస్తూ వచ్చారు కదా. తెలంగాణ కోసం ఒక రాజకీయ పార్టీ ఏర్పాటు కావడం, అప్పటికే మీరు తెలంగాణ రాష్ట్రం తప్ప ఇంకో మార్గం లేదనే ఆలోచనకు రావడం సంభవించింది. మరి మీరు కేసీఆర్ను కలిసింది ఎప్పుడు? మీ ప్రయాణం ఎట్లా జరిగింది? అంటే ఆ పార్టీ కోసం అప్పటికే చాలామంది మా మిత్రులు, మన జయశంకర్ సార్తో పాటు మిత్రులు జనార్దన్ రావు, వీళ్ళందరూ కూడా అప్పటికే ఒక ప్రయత్నం చేస్తున్నారు, పార్టీ లేకపోతే కాదు అని. మేము ఆ జోలికి పోలేదు. మన పని మనం బయట చేయవలసిన పని, మన పని మనం ఎంచుకోవాలి, మన పని మీద మనం దృష్టి పెట్టాలి, ఇవన్నీ మనకెందుకు అన్నట్టుగానే ఉంటాం. కాబట్టి మా ప్రయాణం సాగుతూనే ఉంది. ఐక్యవేదికలో భాగంగా చాలా కార్యక్రమాలు చేసినాం. అప్పుడు 610 జీవో మీద పుస్తకం తెచ్చినాం, కరువు మీద మీటింగులు పెట్టినాం, కరెంటు కోతల సమస్య మీద అనేక సదస్సులు జరిపినాం. అవి జరుగుతూ ఉన్నాయి. వరంగల్లో ఐక్యవేదికది ఒక పెద్ద సదస్సు జరిగింది. ఇదంతా ఎందుకు చేస్తున్నారు మీరు పార్టీకి పోటీగా అనంటే, బయట ఈ సంఘాల కార్యక్రమాలు జరగకపోతే అప్పుడు పార్టీల మీదనే నమ్మి ఉంటే కష్టమవుతుంది. 69లో జరిగింది నష్టం మనకు.
దాన్ని దృష్టిలో పెట్టుకొని మన పని మనం చేయాలి కదా, బయట జరిగే ప్రచారం ఆపకూడదు కదా. మీరు ఇది రెండింటిని పోటీగా చూడకండి. ఈ ప్రచారం ఎంత ఉధృతంగా జరిగితే పార్టీకి కూడా అంత లాభం అవుతుంది. వైరుధ్యం లేదు, చూడదలుచుకుంటే దాంట్లో ఒక ఐక్యత కూడా ఉంది అనే మాట మేము వాళ్ళకు నచ్చజెప్పినాం. అట్లా అయితే మేము కూడా మీతో పాటు ఐక్య వేదికలో చేరుతాం, పనిచేస్తామని కూడా అందరూ అంగీకరించడం జరిగింది. నమ్మి ఉండకండి. అట్లా ఒక సంస్థ మీదే నమ్మకం పెట్టుకొని ఉంటే కుదరదు. అనేక సంస్థలు ఉంటేనే లాభం అనే మాట మేము గట్టిగా చెప్పటం, అందరూ అంగీకరించి మేము కూడా దీంట్లో పనిచేస్తామని ఒప్పుకోవటం కూడా జరిగింది. అట్లా 2001లో నేను కలిసే ప్రయత్నం చేయలేదు. పార్టీ ఏర్పడినప్పుడు ఏదో జరుగుతుంది తెలంగాణ కోసం, ఇది ఎట్లా జరుగుతుంది అని తెలుసుకోవటానికి వాళ్ళు వరంగల్లో కరీంనగర్లో మొదటి మీటింగ్ కరీంనగర్లో అయింది. ఆ మీటింగ్కు వెళ్ళినాం, హాజరైనాం, తెలుసుకున్నాం. 2004 దాకా నాకు పరిచయం లేదు. 2004లో వాళ్ళు ఏమన్నా కార్యక్రమాలు జరిగినప్పుడు మేము వెళ్ళేది, ప్రేక్షకులుగా హాజరయ్యేది. 2004లో వాళ్ళు వరంగల్లో ఏవో క్లాసులు పెట్టుకుంటే వాళ్ళ కార్యకర్తల కోసం రమ్మనంటే నేను వెళ్ళి మాట్లాడాను. అప్పుడు ఆ పార్టీ వాళ్ళు ఎవరో మా మిత్రుల ద్వారా సమాచారం పంపిస్తే మొత్తానికి పార్టీ నాయకులు ఎవరు చేయలే, మా మిత్రులే, మాతో పాటు కలిసి పనిచేసే వాళ్ళే ఇట్లా క్లాసులు పెట్టుకుంటారట, వస్తావా అంటే వస్తా అని చెప్పి నేను వెళ్ళి అక్కడ క్లాసుల్లో మాట్లాడుతుంటే అప్పుడే కేసీఆర్ గారు సభలోకి వచ్చి ఈ విషయాలు బాగున్నాయి, మీరు ఇక్కడే కాదు ఇంకా అన్ని చోట్ల ఇట్లాంటి క్లాసులకు మీరు రావాలి అని అడిగారు. అట్లా ఆ క్లాసులకు హాజరు కావటం, వారితో పరిచయము అవన్నీ కూడా అట్లా ఏర్పడ్డాయి. మిమ్మల్ని అంటాడు నన్ను అంటాడు పోదండి అన్న. మరి అన్న మీకు అంటే ఎవరన్నా మాట్లాడుతాం సార్, అన్న మాట్లాడిన ఫస్ట్, తర్వాత మీరు అనేది కదా సార్, చాలా సందర్భాల్లో ఉన్నది కదా ఇంటిమసీ. మీకు అంటే బాగా క్లోజ్నెస్ ఎప్పుడు మీ ఇద్దరి మధ్య ఎప్పుడు ఎట్లా? ఇక 2004 తర్వాత అట్లాగే మేము ఎన్నికల్లో మేము ప్రచారం చేయాలని నిర్ణయించుకొని తిరిగినాం. ఒక కరపత్రం వేసుకున్నాం, 10,000 కరపత్రాలు వేసుకొని నేను మల్లెపల్లి లక్ష్మయ్య, శ్రీధర్ దేశపాండే, తర్వాత దేశపతి శ్రీనివాసు, సిద్ధారెడ్డి అందరం కలిసి ఉత్తర తెలంగాణ మొత్తం తిరిగినాం. ఇక్కడ సిద్దిపేట, కొండపాక, ఆ తర్వాత అవతల ముస్తాబాదు, సిరిసిల్ల, కరీంనగర్లో ప్రెస్ మీట్, ఆడ నుంచి సింగరేణి ప్రాంతం, అక్కడ గోదావరి ఖని, మందమర్రి, మంచిర్యాల్లో ప్రెస్ మీట్ పెట్టి ఇక్కడికి వచ్చినాం. ఆదిలాబాద్ బోత్లో, నిర్మల్లో, కామారెడ్డి, నిజామాబాద్లో మీటింగులు పెట్టుకుంటూ హైదరాబాద్కి వచ్చాం. ఆ ప్రచారం తర్వాత కొంత సామీప్యత, బాగా తిరిగిండ్రు, బాగా ప్రచారం చేసిండ్రు అని మధ్యాహ్నం రోజు ఫోన్ చేసిండ్రు. మీకు ఫోన్ చేసిండ్రు లక్ష్మయ్యకో నాకో ఫోన్ చేసిండు. మొత్తానికి ఇది బాగుంది, మీరు కంటిన్యూ చేయండి అని ఒక మాట చెప్పిండ్రు. అట్లా తర్వాత గెలిచినాక వాళ్ళ ఎమ్మెల్యేల మీటింగ్ వచ్చి అడ్రస్ చేయమని చెప్పిండ్రు. వెళ్ళినాం, మాట్లాడినాం. మా అందరి మాట తరఫున జయశంకర్ సారే సూటిగా చెప్పిండ్రు, మీరు ప్రజల కోసం పనిచేస్తే వెంట ఉంటాం, ప్రజలను పట్టించుకోకపోతే వెంటబడతాం అని చెప్పిండు సార్ చెప్తే ఇక మాకు ఇంకేం అవసరం ఉండే. కేసీఆర్ దగ్గరికి వెళ్తే డిస్కషన్కి వెళ్తాం, మధ్యలో సందర్భం వచ్చింది కాబట్టి పిలిచి భోజనం పెడతాడు కదా ఆయన, ఈ ముక్కలు వేసుకోండి ఇది బాగుంటుంది అని చెప్తారా? మీకు చెప్పిండు అట్లా ఎప్పుడన్నా? చెప్తాడు, ఇది బాగుంటుంది ఈ భోజనం, ఇది తినాలని ఆ సార్కు పెట్టు పక్కన డొల్లతో. అది తిన్నప్పుడు ఏం మాట్లాడు, ఆయన రాజకీయాలు మాట్లాడింది ఒక గప్పుడే, ఏం మాట్లాడి తినాలంతే. ఏదన్నా అన్నాం అనుకో మధ్యలో కామెంటు, ఈ తిన్నాక మాట్లాడదాం అనేది. అట్లా ఆ లంచ్ విషయంలో ఆయన చాలా జాగ్రత్త. కోరి తన నచ్చినవి ఆయన తింటాడు, మనకు పెడతాడు. ఇది వేసుకో అన్న. సికింద్రాబాద్లో మీటింగ్ అయినప్పుడు మిమ్మల్ని లేపి ఎవరు, బహుశా టీజీ వెంకటేష్ ఏమన్నా, కరీంనగర్లో జరిగింది. కరీంనగర్ సార్ అప్పుడు మీ గురించి ఏమన్నాడు కదా? ఇక ఆయన బాగానే అంటాడు అని అనదలుచుకున్నప్పుడు ఆ అలంకారాలు ఇంకొకరికి రావు, తిట్టదలుచుకున్నప్పుడు ఆ దూషణలు ఇంకొకరికి రావు. ఏమన్నాడు అప్పుడు మిమ్మల్ని? చాలా ఎంత ముద్దుగున్నాడు చంద్రుని లెక్క, ఎట్లా అనబుద్ధి అయింది మీకు? అప్పుడు ఎవరు, ఈయన ఆంధ్ర, ఈ కర్నూలు టీజీ వెంకటేష్. మళ్ళీ ఇంటికి వచ్చి నాకు ఆ చర్చ ఏమైనా వచ్చింది మళ్ళీ మీ ఇద్దరు కలుసుకున్నప్పుడు? ఇంకా మళ్ళీ ఉండదు. ఏదన్నా
అంటే ఆయన మాట్లాడిన దాంట్లో కీలక అంశాలు ఇంకేమన్నా మిస్ అయినాయా, కరెక్ట్గానే ప్రజెంటేషన్ వచ్చిందా అని అడిగేది. జేఏసీలో 2009 ప్రకటన, ఆయన హాస్పిటల్ ఖమ్మం నుంచి ఇక్కడ తీసుకొని వచ్చారు కదా, ఒకవైపున తెలంగాణ మొత్తం గందరగోళం ఉంది. అప్పుడు మీకు అనిపించిందా నిజంగానే ఏమో జరుగుతుంది కేసీఆర్ విషయంలో, గవర్నమెంట్ ఏమో చేయబోతుందని మీరు కూడా ఫీల్ అయినప్పుడు? అప్పటికి మీరు ఇంకా సన్నిహితులు అయిపోయారు, మీరంతా ఒక టీం అయ్యింది కదా. అంటే ఇప్పుడు నేను మల్లెపల్లి లక్ష్మయ్య కలిసి టీం అయినాం, కరెక్టే. కలిసి ఏం చేసినామంటే చాలామందితో మాట్లాడినాం. ఇది ఎంత జడ్డా కానీ రాష్ట్రం కోసమే కదా ఆయన దీక్ష చేస్తున్నాడు, మనం పూర్తిగా పట్టనట్టు వదిలేస్తే ఎట్లా, మనం కూడా తెలంగాణ కోరుకుంటున్న వాళ్ళమే కదా, అందరం పోదామేందు సార్, పోయి సంఘీభావం అన్న తెలపాలి కదా, దూరంగా ఉంటే ఎట్లా అని చాలామందితో మాట్లాడాను.